సో హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐరార్జున్ స్టోరీస్. సో డే 1 ఇన్ గోవా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంత అరుస్తున్న ఐరా అయితే లేవట్లేదు, లేట్గా లేచింది. ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నాం బీచ్కి వెళ్దామని చెప్పి. 2 ఫ్యామిలీస్ కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాం కదా. ఇంకా మన ఐరు ఆ రూమ్ ఈ రూమ్ అట్లా తిరుగుతూ ఉందన్నమాట. వెంటనే హోటల్లోనే కింద బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా మేము బీచ్కి వెళ్ళిపోయినాం. ఇంట్లో ఫ్రూట్స్ మనకు కానీ ఏదన్నా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు అదేంటో మరి మంచి ఇట్లా హెల్తీగా తినాలనుకుంటాం కదా. ఇక్కడ అన్ని వింటేజ్ హోమ్సే, మళ్ళీ సింగిల్ రోడ్ ఇక్కడ చాలా ఇరుకుగా. యాక్చువల్గా ఇక్కడ సింగిల్ రోడ్ కాబట్టి ఇట్లా రెంట్ తీసుకుంటారనమాట స్కూటీ తిరగడానికి అని చెప్పి. కార్ మోస్ట్లీ ఎవరు ప్రిఫర్ చేయరు, ఎందుకంటే సింగిల్ రోడ్ కాబట్టి. మంచిగా ఇట్లా స్కూటీ రెంట్కి తీసుకొని మొత్తం తిరుగుతారు అనమాట. కానీ గోవాలో చాలా వేడి ఉంది, చాలా ఎండ, చాలా వేడి అనిపించింది నాకు మన దాంతో కంపేర్ చేస్తే. ఓన్లీ వాటర్ ఉన్న దగ్గర మాత్రమే మంచిగా కూల్గా చల్లగా ఉండే. మేము ఎంత అరుస్తున్నా వెనక్కి చూడలేదు, మళ్ళీ వెనక్కి చూస్తే రమ్మంటారని చెప్పి అసలు వెనకకే చూడకుండా వెళ్ళిపోయిండు. చాలా ఫన్నీ అనిపించింది నాకు అప్పుడైతే. ఆడి 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 మన ఐరు బజ్జుకుంది. ఇది మొత్తం ఫిష్ వెరైటీస్, ఆ చిన్న చిన్న కప్స్లో ఉన్నాయి అన్ని ఫిష్లో వెరైటీస్ అనమాట. ఇంకా గోవా అంటే ఫిషే కదా, ఫిష్ అంటే గోవా. బై ద వే టేస్ట్ కూడా చాలా బాగుండే. నాకు ఎప్పుడు ఉండేది డిఫరెంట్ ప్లేసెస్కి తిరగాలి, అక్కడున్న డిఫరెంట్ ఫుడ్ తినాలి అని చెప్పి. నైట్ రీచ్ అయ్యేసరికి 2 అయింది. సో ఇంకా డైరెక్ట్ కాసేపు పడుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ బీచ్లో చాలాసేపు ఆడి వచ్చినాం. సో ఫుల్ టైర్డ్ అయిపోయినాం. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా లొకేషన్ బాగుండే, బాల్కనీలో మంచిగా రీల్స్ వేసుకొని అందరినీ పడుకోబెట్టి మేము ముగ్గురం మాత్రం స్ట్రీట్ షాపింగ్ చేద్దామని పోతున్నాం. పోడు వరకు ఎక్కువ నుండలేదు, ఏం లేదు. ఇక్కడ రష్యన్ పీపులే ఎక్కువ ఉన్నారు తెలుసా. ఇంకా అట్లా తిరిగేసి రూమ్కి వచ్చేసినాం. వచ్చి మళ్ళీ నైట్ టైం బీచ్ బాగుంటుంది అని చెప్పి నైట్ మళ్ళీ అదే బీచ్కి వెళ్ళినాం లైటింగ్స్తోని. అసలు చాలా బాగుండే, ఇట్లా సముద్రం దగ్గర కూర్చొని ఇట్లా డిన్నర్ చేయడం వావ్ కదా. ఈ చర్చ్ వచ్చేసి పోర్చుగీస్ వార్ టైంలో కట్టిన చర్చ్ అని చెప్పేసి అన్నారు అక్కడ వాళ్ళు. మేము దిగలేదు ఇంకా. సో ఇదండి వీడియో. రేపు డే 2 చూసేయండి. ఓకే, థ్యాంక్ యూ.